హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఈ విధంగా 3D ఫ్లోర్ ప్లాన్ స్కెచ్అప్లో డ్రా చేశాను. స్కెచ్అప్లో డ్రా చేశాక కీషాట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ కీషాట్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఈ విధంగా మనకు ఉంటుంది. ఇది వచ్చేసి వెర్షన్ 10.2 Pro. సో మీరు కూడా ఏం చేస్తారంటే 10.2 Pro తక్కువ వెర్షన్ లేకుండా దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అది కావాలంటే మీకు getintoPC.com అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్స్ చేసుకోవచ్చు. అక్కడ చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈవెన్ స్కెచ్అప్ కూడా మీరు కావాల్సింటే అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికైతే మీకు చూపిస్తాను నేను ఏదైతే రీసెంట్గా చేశానో. ఇది కంప్లీట్ ఇప్పుడు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లైవ్ సెషన్స్ ఏమన్నా లైవ్ వీడియో ఇద్దామన్నా కూడా అందరు కూడా జాయిన్ అవ్వరు. అందుకని నేను లైవ్ కూడా చేయదలుచుకోలేదు. జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఇది ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ టంబుల్ అని ఉంటుంది. టంబుల్ అంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇలా రౌండ్కి తిరుగుద్ది, ఇలా ఒక యాక్సిస్ మీద తిరుగుతూ ఉంటుంది. మనం కాసేపు ఇలా వెయిట్ చేస్తే ఈ షాట్ అనేటువంటిది ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో స్క్రీన్ మీద, ఇది వచ్చేసి ఇలా క్లియర్గా తయారవుతుంది. క్లియర్ ఇంకా అవ్వలేదు, అది ఇప్పుడు అయింది, చూసారా? ఈ విధంగా తయారవుతుంది. సో దీంట్లో ఈ విధంగా ప్యాన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం దాంతో ఈ విధంగా మనం ప్యాన్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను టంబుల్లోకి వెళ్తున్నాను. సో టంబుల్లోకి వెళ్ళేసి నేను ఇప్పుడు రొటేట్ చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే టంబుల్ అంటే రొటేట్ లాంటిది. సో దీంట్లో ఏంటంటే పెద్దగా ఇది లేదు, ఇది యాక్సెస్ చేయడానికి మనం మౌస్తోనే కొట్టే విషయం లేదు. ఇక్కడ ఇలా తిప్పుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను ఫుల్ ఇలా తిప్పేస్తాను, జస్ట్ ఇది మీకు చూపించడానికి కోసమే, ఎందుకంటే ఏం లేదు. ఈ విధంగా దీన్ని ప్యాన్ చేశాను. ఇదే విధంగా ఇలా మనం ఎక్కడైతే ప్యాన్ ఈ విధంగా ఆపుతామో మనకేమవుతుందంటే, ఇది నాయిస్, ఇప్పుడు ఏదైతే నాయిస్ మనకు కనిపిస్తుందో ఈ నాయిస్ అంతా పోయేసేసి మనకు డీనాయిజ్డ్ ఇమేజ్ వస్తుంది. నాయిస్ లేని ఇమేజ్ మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చాక దీంట్లో రెండర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పైన రెండర్, ఇక్కడ మనం రెండర్ అని మనం క్లిక్ చేసి ఊరికే నామకే వస్తే చూపిస్తాను నేను. ఇలా పాస్ వేసుకుంటుంది అనమాట. అది పాస్ వేసుకుంటే వెనకాల ఈ పని చేసుకోవడం మానేస్తుంది. ఇది స్క్రీన్లో ఏదైతే ఉందో ఓన్లీ రెండర్ మీదే మనసు పెట్టేది పనిచేస్తుంది. సో నేను రెండర్ కుట్టాను, నాకు ఇంకా రెండర్ విండో కనిపించలేదు. అందుకని నేను మళ్ళీ రెండర్ అనేటువంటిది క్లిక్ చేస్తున్నాను. ఇట్లాంటి ఎంత బగ్స్ చిన్నవి వస్తుంటాయి, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏ సైజ్ కావాలో రెండర్ అనేటువంటిది పెట్టుకోవాలి. ప్రీసెట్స్లో మనకి ఏది కావాలంటే అది. నేను చిన్నది పెడతాను, ఎందుకంటే రెండర్ టైం చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ ఆప్షన్స్లో వెళ్ళొద్దు. రెండర్ అనేటువంటి బటన్ కొట్టి ఇక్కడ రెండర్ అని కొట్టాను. కొంచెం మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, మీకు రెండరింగ్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో ఈ జూమ్ ఎంత అనేటువంటిది చూపిస్తుంది మనకి కింద 100% అని. సో ఇది కాస్త టైం చూడండి. సెల్ఫ్ షాడోస్ ఇదే క్రియేట్ చేసుకుంటుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది చెప్పాలా అదంతా మీరు జస్ట్ చూడండి, సో దట్ మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. సో వాటి షాడోస్ని అది తయారు చేసుకుంటుంది అనమాట. సెల్ఫ్ షాడోస్, ఇక్కడ మనకు సన్ అనేటువంటిది కాన్సెప్ట్ లేదు, సన్ షాడోస్ లేవు. మనం చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు సన్ షాడో. నట్టింట్లో సన్ షాడో పడదు కదా, అందుకని దాంట్లో ఏంటంటే సెల్ఫ్ షాడోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చున్నాడు దీంట్లో ఈ కీషాట్లో. సో మనం ఏం చేయాలంటే సెల్ఫ్ షాడోస్ ఆప్షన్ పెట్టుకుంటే ఏంటంటే అక్కడికక్కడ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అక్కడికక్కడ కొన్ని షాడోస్, అది మనకు ఆ డిఫరెన్షియేషన్ కోసం షాడోస్ తయారు చేసుకొని ఆబ్జెక్ట్స్ మీద ఆ లైటింగ్, ఆ షైనింగ్ అనేటువంటిది చూపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ రెడ్ చెర్రీ కలర్లో కనిపిస్తుందో ఆ విధంగా మనకు షైనింగ్ ఉంటేనే ఈ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి బాగుంటున్నాయి. కాబట్టి నేను లెదర్ అనేటువంటి ఆప్షన్ దాంట్లో వాడాను అనమాట, లెదర్. సో దాంట్లో అప్పుడు ఆ షైనింగ్ వస్తుంది, ఆ రిఫ్లెక్షన్ వస్తుంది. నేను ఇంటర్నెట్లో నిన్నైతే చూశాను, ఏది వేరే వాళ్ళు చేసినటువంటి 3D ఫ్లోర్ ప్లాన్స్. సో నేను దాంట్లో గమనించిన అంశం కూడా ఏంటంటే, ఆ రిఫ్లెక్షన్ మ్యాక్సిమం అందరూ పెడుతున్నారు, అప్పుడే అది బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట, లేకపోతే డల్గా కనిపిస్తున్నాయి. సో నేను దీన్ని ఈ ప్లాన్ చేయడానికి నాకు ఈ రెండర్ అవుట్పుట్ తీసుకురావడానికి నాకు అప్రాక్సిమేట్లీ ఇట్ టుక్ 6 days పైనే. నేను అప్రాక్సిమేట్లీ ఒక వీక్ దీని మీద నేను స్పెండ్ చేసేసాను అనమాట. సో
అదంతా చేశాక నాకు అర్థమైంది ఏది ఎంత షైనింగ్లో పెట్టాలి, ఏది ఎంత రెండరింగ్లో పెట్టాలి, ఆ లైట్స్ ఎంత పవర్లో పెట్టాలి, ఏంటి ఎట్లా అనేటువంటిది ఇది మొత్తం ఒక పెద్ద చాప్టర్ అనమాట. ఈ 6 days 7 daysలో నేను నేర్చుకున్నటువంటిది ఇంత చిన్న టైంలో నేను చెప్పడం కుదరదు. రెండర్ చూడండి, నేను ఇచ్చింది 32 శాంపుల్స్ అనమాట. 32 శాంపుల్స్ అంటే అసలు మామూలు రెగ్యులర్ దోశ లాంటిది. మసాలా దోశ అంటే ఇంక పెద్దది అమౌంట్. దానికి ఎంత ఇవ్వాల్సి వస్తుంది అంటే మనం శాంపుల్స్ 350 అని తీయాల్సి వస్తుంది. అన్ని శాంపుల్స్ కానీ ఇచ్చామంటే మనం వాడేటువంటి ఈ చిన్న కంప్యూటర్ తట్టుకోలేవు. దానికి ఏంటంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉండాలి. ఆ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉండేటువంటి వీటిల్లో కంప్యూటర్స్లో అయితే మనం ఫ్రేమ్స్ ఎంత ఇచ్చుకోవచ్చు. 32 శాంపుల్స్ ఇచ్చాను నేను యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్లో 32 శాంపుల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి ఈ రెండర్ పూర్తయింది. సో చూడండి, చూసారా ఎంత షైనీగా ఉందో కుర్చీలు. సో ఈ విధంగా మనం ఏంటంటే దీంట్లో సెల్ఫ్ షాడోస్ కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఈ చైర్ ఉందో, ఈ చైర్ కాళ్ళ దగ్గర చూడండి, మీకు ఒక షాడో కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సమ్ షాడో ఒకటి పడుతుంది. సో బ్యాక్ సైడ్ ఆబ్జెక్ట్ ఉందన్నమాట. సో దాని షాడో ఇక్కడ మనకు పడుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఈ ప్లాంట్కి సంబంధించిన షాడో ఇక్కడ కనిపిస్తుంది. ఈ షాడోస్ కనిపిస్తేనే మీకు ఆ బ్యూటీ అనేటువంటిది బయటకు వస్తుంది. మీరు షాడో లేకుండా గీసామంటే కుదరదు. గీస్తే పర్ఫెక్ట్గా గీయాలి, లేకపోతే గీయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో దీని మీద నేను ఎప్పుడైనా మీకు లైవ్ సెషన్ కావాలా అంటే నాకు మినిమం 20-25 మంది ఉండాలండి. ఉంటే చెప్తాను నేను. లేదు సార్ మేము రాలేము లైవ్ సెషన్ కంటే చిన్న వీడియోస్ చేసి పెట్టుకోవాల్సిందే, కానీ అంతకంటే ఎక్కువ మనం చేయలేము అన్నట్టు. సో రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.